ఎక్స్క్యూజ్ మీ ఎవడది? మీకు తెలుసా ఒక ఇండియన్ అమెరికా వెళ్ళి ఫుల్ స్టేడియం లాంచ్ చేసాడు. अमेरिका क्या कहता था? क्या हो तुम? आज हम कहते तू क्या है बे? हमें ఎస్, అమెరికా లాస్ ఏంజల్స్ లో షారుఖ్ ఖాన్ ఫుల్ స్టేడియం మొత్తాన్ని తయారు చేయించాడు. ట్వీట్ చేసి చెప్పాడు, నేను ఒక్క కలగన్నాను, అది నిజం చేసుకున్నాను అని. మళ్ళీ ఈ స్టేడియం పేరు ఏంటనుకున్నారు? నైట్ రైడర్స్ క్రికెట్ గ్రౌండ్. क्या क्या बात कर रहे हैं? ట్వీట్ లో షారుఖ్ ఖాన్ అన్నాడు, ఇక్కడ ఓన్లీ క్రికెట్ మాత్రమే కాదు, ఫ్యామిలీస్ కోసం కూడా అరేంజ్మెంట్స్ చేశాం. ఇంకా ఐసీసీ ప్రెసిడెంట్ కి థ్యాంక్ యూ చెప్పాడు, సపోర్టింగ్ మెంబర్స్ కూడా థ్యాంక్ యూ చెప్పి ఈ స్టేడియం ఇండియా వాళ్ళ కోసం, నైట్ రైడర్ కోసం అని. Today is a day of a dream come true because we are bringing cricket, the second most watched sport in the world, to Los Angeles through a long-term partnership between Fairplex, Los Angeles and Night Riders to build a space of energy, of community, togetherness and of course entertainment. ఇంకో విషయం, 2028 ఒలింపిక్స్ లాస్ ఏంజల్స్ లోనే అవుతుంది. 2028 లో ఫస్ట్ టైం క్రికెట్ ని కూడా యాడ్ చేశారు. అయితే క్రికెట్ ఒలింపిక్స్ హోస్ట్ కూడా ఫస్ట్ ఈ స్టేడియం నుంచి అవుతుంది. क्या बात है सर, क्या बात, ये बात है. అంటే ఒక కింగ్ క్రికెట్ ని ఒలింపిక్స్ దాకా తీసుకెళ్లాడు, ఇంకో కింగ్ ఒలింపిక్స్ ని హోస్ట్ చేయిస్తున్నాడు. ఇది చాలా పెద్ద విషయం, ఎందుకంటే మీకు గుర్తున్నే ఉంటది, 2024 లో అమెరికాలో వరల్డ్ కప్ అవుతున్నప్పుడు స్టేడియంస్ లేక ఐసీసీ ఆర్టిఫిషియల్ స్టేడియం ని రెడీ చేసి టోర్నమెంట్ ని కంటిన్యూ చేశారు. తర్వాత ఈ స్టేడియం డెమాలిష్ కూడా చేశారు. ఇండియా పాకిస్తాన్ ఒక మ్యాచ్ కూడా ఆడింది. అప్పుడు ఈ స్టేడియం కి చాలా అప్రిషియేషన్ అయితే వచ్చింది. కానీ ఇప్పుడు షారుఖ్ ఖాన్ తన ఓన్ మనీతో స్టేడియం అయితే కట్టించాడు. ఒలింపిక్స్ మెన్స్ అండ్ ఉమెన్స్ మ్యాచెస్ కూడా ఇక్కడే అవుతాయి. ఈ స్టేడియం ఓపెనింగ్ నైట్ రైడర్స్ సీఈఓ చేశారు, పూజలు కూడా జరిగాయి, చూసి దండం పెట్టుకోండి. అయితే నైట్ రైడర్ స్టేడియమే ఫస్ట్ స్టేడియం ఆఫ్ ద కంట్రీ ఒక ఐపీఎల్ ఫ్రాంచైజీ ఓన్ చేస్తుంది. అంటే ఈడెన్ గార్డెన్స్ కోల్కతా నైట్ రైడర్స్ ది, చెన్నై స్వామి ఆర్సీబీది, చిపాక్ స్టేడియం చెన్నై వాళ్ళది, ఇంకా వాన్ఖడే ముంబై వాళ్ళది. కానీ ఈ టీమ్స్ ఇక్కడ ఓన్లీ ఆడతాయి మాత్రమే, ఓన్ చేయవు. ఓన్ చేసేవి కేకేఆర్ స్టేడియం కి బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ ఓన్ చేస్తుంది. అలాగే ముంబై క్రికెట్ అసోసియేషన్ అండ్ కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ఓన్ చేస్తుంది. ఈ టీమ్స్ ఓన్లీ అక్కడ ఆడతాయి మాత్రమే, ఓన్ చేయవు. అయితే షారుఖ్ ఖాన్ అన్నాడు, నేను నైట్ రైడర్స్ కి మొత్తం స్టేడియం ని గిఫ్ట్ ఇచ్చేస్తాను. ఈ ఒక్క పని చేసి షారుఖ్ ఖాన్ ఫస్ట్ ఇండియన్ అయ్యాడు. చెప్పాడు, నాకు మెంటల్ ఎక్కితే స్టేడియం మొత్తాన్ని కొని దొబ్బుతాను. అయితే షారుఖ్ ఖాన్ కి అమెరికాలో కూడా ఒక టీం ఉంది, మేజర్ క్రికెట్ లీగ్ ఆడుతుంది. ఆ టీం పేరు లాస్ ఏంజల్స్ నైట్ రైడర్స్. ఈ లాస్ ఏంజల్స్ నైట్ రైడర్స్ ఓన్ గ్రౌండ్ ఈ స్టేడియం అవుతుంది. అయితే లాస్ ఏంజల్స్ నైట్ రైడర్స్ ఆడిన ఫస్ట్ మ్యాచ్ ఇక్కడ ఓడిపోయింది. 108 రన్స్ చేసి ఆల్అౌట్ అయితే వాషింగ్టన్ ఫ్రీడమ్ ఈజీగా చేసి గెలిచేసింది. అయితే షారుఖ్ ఖాన్ ఔరా ఎలాగుందంటే, ఒక టైం అప్పుడు షారుఖ్ ఖాన్ అమెరికా వెళ్తే ఎక్స్ట్రా చెకింగ్స్ అయ్యేవి. ఇప్పుడు అదే షారుఖ్ ఖాన్ బిగ్గెస్ట్ స్టేడియం అండ్ లాస్ ఏంజల్స్ లో ఒక టీం ఓన్ చేస్తున్నాడు. అయితే లాస్ ఏంజల్స్ లో జరగబోయే మ్యాచెస్ లో మనందరికీ అనిపించింది పాకిస్తాన్ కి మళ్ళీ వేసుకోవచ్చు అని, కానీ అది కుదరదు. क्या क्या बात कर रहे हैं? ఎందుకంటే ఒక్క కాంటినెంట్ నుంచి ఒక్క టీం మాత్రమే ఒలింపిక్స్ కి క్వాలిఫై అవుతాయి. అది ఎలాగో ఇండియా అవుతుంది, పాకిస్తాన్ కి అంత సీన్ లేదు. ఓన్లీ 6 టీమ్స్ మాత్రమే ఒలింపిక్స్ కి క్వాలిఫై అవుతాయి. అది కూడా ఇందులో 5 టీమ్స్ ఐసీసీ ర్యాంకింగ్స్ తో డైరెక్ట్ ఎంట్రీ ఇస్తాయి. 6th టీం కోసం ఒక క్వాలిఫైర్ జరగచ్చు. ఉమెన్స్ క్రికెట్ కి వస్తే 4 టీమ్స్ ఆల్రెడీ క్వాలిఫై అయిపోయి, ఆస్ట్రేలియా, గ్రేట్ బ్రిటన్, ఇండియా అండ్ సౌత్ ఆఫ్రికా. ఈ 4 టీమ్స్ 4 కాంటినెంట్ ని రిప్రజెంట్ చేస్తాయి. రూల్స్ ప్రకారం ఒక కాంటినెంట్ నుంచి ఒక టీం మాత్రమే క్వాలిఫై అవుతుంది. మెన్స్ టీమ్ క్వాలిఫికేషన్ కోసం December 31, 2026 ర్యాంకింగ్స్ చూసి ఏ టీం క్వాలిఫై అవుతుందో డిసైడ్ అవుతాయి. అయితే ఇప్పుడు ర్యాంకింగ్స్ చూస్తే ఇండియా T20s లో నెంబర్ 1 లో ఉంది. అంటే ఏషియా నుంచి ఒక్క టీమే వెళ్ళాలి, అంటే పాకిస్తాన్ ని కొత్త చెక్కడం అవ్వదు. ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్ లో మంచి కామెంట్స్ వదలండి. నెక్స్ట్ వీడియోలో యాడ్ చేస్తాను. మళ్ళీ కలుద్దాం. జై హింద్. ఏం చేయడం లాట్ సార్, ఇంకా మేము వెళ్ళి రెక్స్ తీసుకుంటాం సార్. రారా బొక్క వెళ్దాం.